చూడు. మధు, ఎలా ఉన్నావురా? మధు, మహేశ్వరి పాపరా. నువ్వు జైలుకొచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. అందరూ ఎంత చెప్పినా కూడా, బతిమాలినా కూడా తను అసలు వినిపించుకోవటం లేదు. తను ఎప్పుడు చెప్పిన ఒకే మాట, నా మధు తప్పే చేసుండడు అనే మాట. మధు, మహేశ్వరి నేను గాఢంగా ప్రేమిస్తుందిరా. పదవయ్యా, టైం అవుతోంది. మహేశ్వరి జాగ్రత్త. పద 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 పద, టైం అయింది కదా, పద పదవయ్యా, పద, టైం అవుతుంది కదా, పద, ఎక్కువసేపు ఉండకూడదు, పద పదవయ్యా, పద, చెప్పేది విను, ఎక్కు. అరే ఎక్కమంటుంటే కూర్చో, అరే కూర్చోమంటుంటే కూర్చోవయ్యా. తప్పు చేశానన్నా, తప్పు చేశాను. నన్ను క్షమించండి. మహేశ్వరి నా చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చివరి వరకు తన ప్రేమ గురించి నాకు అర్థం కాలేదన్నా. నా మహేశ్వరి నా దగ్గరగా వచ్చిన ప్రతిసారి నాకప్పుడు అర్థం కాలేదన్నా. ఇప్పుడు అర్థమవుతుంది. నేను తన్ని అర్థం చేసుకోలేకపోయానన్నా. నాకంతా విరక్తిగా ఉందన్నా. బతకాలంటే అసహ్యంగా ఉందన్నా. మరుదు, మనసులో ఉన్న భారాన్ని ఏడ్చి దించుకో. కానీ ఇంకోసారి ఈ అన్న సెల్లపాండి ఉండగా నాకు ఎవరూ లేరనే మాట మాత్రం అనకు. నా మహేశ్వరి నాకు దగ్గరగా వచ్చినప్పుడు నాకు తన ప్రేమ గురించి ఏమీ అర్థం కాలేదన్నా. ఇక మీదటే నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. మనమంతా ఒకే చోట గుంపుగా ఉండే నూతిలో కప్పలం కాదు, కారు చిచ్చు లాంటి వాళ్ళం, వీరుల వంశంలో పుట్టిన వాళ్ళం. మనలాంటి వాళ్ళకి కళ్ళల్లో నలుసుపడి కళ్ళు మండినా కళ్ళల్లోంచి నీరు రాకూడదమ్మా, రక్తం రావాలి. నోడి నొరాలు జివ్వుమంటే నలుగురిని ఏసేయాలి. మరుదో, ఇది చరిత్ర చూసిన స్థలం, తరతరాలు ఇలాగే కాపాడబడాలి. అణిచివేసేటప్పుడు గొంతు పైకి లేవాలి. ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆటంకాల్ని బద్దలు కొట్టడమే మన కర్తవ్యం. దీన్ని మీరడానికి నువ్వెవరు లేక నేనెవరు? ప్రేమను వదిలేసి వెళితే వాడు సన్యాసి, ప్రేమనే వదిలేస్తే వాడే నిస్వార్థపరుడు. మరుదో, ఈ జైలు నీకో కొత్త ముఖాన్ని, ఇంకొక ఆనవాల్ని ఇక మీదటే ఈ సమాజానికి ఇవ్వబోతోంది. నీకు బెయిల్ రావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నీ రెండవ భాగాన్ని నేను రాస్తాన్రా. ఇక మీదట నువ్వు సాధారణ వ్యక్తివి కాదు మరుదు. వచ్చే వారం కూడా అన్నా, మధుకి బెయిల్ వచ్చేసింది. రేపు మన మనుషులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అన్నా, ఆ విషయం మూర్తి, వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. మిగిలినవన్నీ చెప్పిన ప్రకారమే జరుగుతాయి, అర్థమైందా? సరే అన్నా, రేపు ఉదయం 7 వచ్చి తీసుకెళ్ళిపోతారు. కాశీ ఇక్కడే ఉన్నాడు కదా, ముందు వాణ్ణి వేసేద్దామన్నా. రంజిత్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ముందు వాణ్ణి లేపేద్దాం. ఎవరిని చంపేసి ఏం చేస్తారా? నేను ఊరందరికీ పాఠాలు నేర్పుతానరా. నా కొడుకు చనిపోయినట్లు
మీ ఇళ్లలో కూడా జరగాలనే ఆశగా ఉందా? ఆ? మీ పిల్లలంతా రోడ్ల మీద తిరగాల? చేతిలో కత్తి పెట్టుకొని ఎన్నాళ్ళరా ఈ జాతిని కాపాడతారు? మీలాగే అంబేద్కర్ కూడా ఆ రోజున కత్తి పట్టుంటే ఈ భారతదేశాన్ని కాపాడేవాడా? లేకపోతే ఆయనే నాయకుడు అవ్వగలిగేవాడా? ఆయన పుస్తకాలను తీసినందువల్లనే మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. వెళ్ళండ్రా, వెళ్ళి పిల్లల్ని చదివించండి. అదేరా మనకు కావాల్సింది. మనలో గొడవలు పెట్టేసి ప్రతి రాజకీయ నాయకుడు నుంచొని చూస్తుంటాడు. అది మనకొద్దురా. ఈ కత్తుల కళాచారం అంతా అధికారాన్ని చేజిక్కించుకుంటానికి అందరూ చదివి రాజకీయాల్లోకి రావాలి. చదువు మట్టికే చాలదు, ప్రతి విషయంలోనూ ఆసక్తి ఉండాలిరా. అప్పుడున్న నాయకులంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి కూడా ఒక్క పైసా కూడా ప్రజల డబ్బు తినలేదు. చచ్చేటప్పుడు కూడా సొంతంగా ఒక్క సెంటు భూమి కూడా లేకుండా చనిపోయారు. ఇవాళ వాళ్ల పేర్లు చెప్పుకునే రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టానికి పంచాయతీలు చేస్తూ స్పీడ్ వడ్డీకి డబ్బులు ఇస్తూ కులాలతో రాజకీయం చేస్తున్నారా? అరే బుర్రమేసాలోడా, నీకు 3 ఆడపిల్లలు కదా, వాళ్ళని చదివించి పెళ్లి చేయవా? ఇలా మీసాలు పెంచుకునే కత్తులు పెట్టుకొని తిరిగితే వాటికి అయిపోతాయా? చదువుకుంటేనేరా తెలివితేటలు వస్తాయి, జీవితం మారుతుంది. ఎలా మారుతుందని నువ్వు తిరిగి అడిగినా నేనొక డాక్టరు, నేనొక ఇంజనీరు, నేనొక వెక్కీలు, నేనొక తహసీల్దారని చెప్పి చూడు, నీ జాతి పేరు మర్చిపోయి నీ పదవితో నీ అంతస్తే మారిపోతుందిరా. ఈ లోకం చాలా పెద్దదిరా. మా ఊరని ఇక్కడ ఉండకుండా అలా వెళ్ళిరండిరా. ఇవాళ సాధించిన వాళ్ళందరూ కులాల్ని పక్కన పడేసిన వాళ్ళేరా. మాస్టారే కదా పాఠాలు చెప్తున్నారా అనుకోకండి. నేను పాఠాలు చెప్పట్లేదురా, మీ జీవితం అనే బాటని నేను మార్చాలనుకుంటున్నానురా. రాసయ్య చచ్చినప్పటి నుంచి మాస్టర్ ఇలాగే మాట్లాడుతున్నాడు. ఈయన కోసమైనా మనం వాళ్ళని చంపాలరా. అన్నా, మరుదో ఇప్పుడే నీ మొహం ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఆ? ఆ, ఇలా చూడు, అన్నా, మనసు కట్టుబాటులోకి మనం వెళ్ళిపోయామనుకో, అది మనల్ని బొఫోన్ని చేస్తుంది, మోసగిస్తుంది. కానీ అదే మనసుని మనం కట్టుబాటులో ఉంచుకుంటే చెప్పినట్టల్లా ఆడుతుంది. అవును నిజమే అన్నా. అన్నట్టు మరుదు, ఒక హ్యాపీ న్యూస్. ఆ? నీకు బెయిల్ దొరికింది. రేపు నువ్వు బయటికి వెళ్తున్నావు. బయటికా? అన్నా, మీ రుణం ఎలా? నాకు మీరు ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడన్నా. మరుదు, నిన్ను బయటికి పంపడానికి ఓ కారణం ఉంది. నీకోసం ఏం చేయమంటావన్నా? ఇప్పుడే నా మరుదువి. రేపు ఉదయం జైలు బయట ఇద్దరు బైక్తో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రేయ్ మధురా, హలో చెప్పరా, ఏమంటున్నావురా? రే ఏమైందిరా? నా మధు సిటీలోకి వచ్చాడు. బండి తిప్పండిరా, ముందు అన్నం తర్వాత కొడతాం. చుక్కలు చూపించాల్సిందే. పోనివ్వండి. మధుని చూడాలి, మధుని చూడాలి, మధుని చూడాలి, మధుని చూడాలి. రేయ్
వదలొద్దురా వాడిని. తప్పించుకున్నాడు మామ. ఏంటంటే టైం బాగుంది కాబట్టి చంపేస్తుంటాడు. తప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఈసారి దొరకకుండా పోడు అప్పుడు తేలుతాం. హలో ఆడి చావు నా అన్నా, చేతిలోనే. మధు తప్పించుకున్నాడు. తెల్లారేదాకా వెంటపడ్డాం, దొరకలేదన్నా. అన్నా నా కాసి పొద్దునే గుడిలోకి వెళ్తున్నాడన్నా. అలాగే నా వేసేస్తా ఉన్నా. ఏదో వీరుల వంశం అని చెప్పావు, ఇప్పుడు అర్థమైందా ఎవరిది వీరుల వంశం? రేయ్, నువ్వు వెనక పొడిచినప్పుడు తెలుస్తోందిరా నువ్వు ఎవరన్న సంగతి. ఇప్పుడేమంట?
నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. కాలేజ్ నుంచి వస్తున్నాం. మీరే నాయకత్వం వహించాలన్నా. అవునన్నా అవునన్నా, మీరే ముందు ముందుండి నడిపించాలి. నడిపించాలి. మామయ్య, పంచాయతీలో అందరూ వచ్చేసారు. అందరూ వెయిట్ చేస్తున్నారు మామయ్య. వెళదామా? నాకు రావాలనిపించట్లేదయ్యా. నా కొడుకు చేసిన తప్పుకు నేనే ఒక నేరస్తుడిగా ఉన్నాను. వేరే ఎవరితో అయినా పెద్దరికం చేయమనండి. అది కాదు మామయ్య. ఏంట్రా చెప్పు. మావితోనే ఉన్నాను. ఏమైంది? ఏదో ముఖ్యమైన న్యూస్ వెళుతుందంట. టీవీ చూడమంటున్నారు. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. మన దేశంలో మళ్లీ హత్యలు పెరిగిపోతున్నాయి. జైల్లో పన్నిన పన్నాగం బయటపడింది. దీని వెనుక మధు అనే వ్యక్తి ఉన్నట్టుగా తెలియవస్తోంది. ముఖ్యంగా ఈయన ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తికి పుట్టిన కొడుకు. ఈ మధు అనే కుర్రాడు 2010వ సంవత్సరంలో 10వ తరగతి స్టేట్ ఫస్ట్ లో పాస్ అయినట్టుగా తెలుస్తోంది. మహేశ్వరి, కనీసం ఈ గంజన తాగమ్మా. వాడిని తలుచుకుంటూ బాధపడకమ్మా. పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా. అంతా అయిపోయిందమ్మా. నీ మనసు మార్చుకోమ్మా. మహేశ్వరి, నేను మా కూతుర్లా అనుకున్నావే. అందుకే మీ పిల్లల్ని కూడా కనలేదమ్మా.
కాదమ్మా, ఈ ఊరు వద్దు, ఈ జనం వద్దమ్మా. మన కుటుంబంతో ఇంకో ఊరికెళ్ళి బతుకుతామ్మా. అమ్మను ఒకసారి చూడు. వద్దురా, ఈ ఊళ్ళో జనం ఎవ్వరు వద్దు. మనం వెళ్ళిపోదాం, ఇంకెక్కడికైనా వెళ్దాం. నా మాట వినమ్మా, ఈ ఊరు వద్దు. వాడి గురించిన ఆలోచనలు వద్దమ్మా. లేమ్మా, కొంచెం తినమ్మా. మహేశ్వరి, కొంచెం కొంచెం జాగ్రత్త, జాగ్రత్త, నెమ్మది. ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ వార్డెన్లో మారను అనుకుంటాను. వీళ్ళ బుద్ధే మారదు. దేవుడా. ఏంటి బాబు, టైం 11 అవుతుంది, నిద్ర రాలేదా? వయసు అలాంటిది, తలకు స్నానం చేసి పడుకో, మంచి నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. లేదన్నా, రేపు జడ్జిమెంట్, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. భయపడకయ్యా, అంతా మంచి జరుగుతుంది. నువ్వు విడుదలవ్వాలని దేవుడు వేడుకుంటాను. నిన్ను చూస్తుంటే చిన్న వయసులో నన్ను నేను చూసుకున్నట్టుంది. నేను లోపలికి వచ్చేటప్పుడు నీ వయసేనయ్యా. నాకు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆ కుటుంబాన్ని వదిలేసి నేను ఒంటరిగా అనాథగా బతుకుతున్నాను. నువ్వైనా బయటికెళ్ళి నీ ఇష్టప్రకారం జీవించు. ముందు చదువు పూర్తి చేయి, అందరితోనూ మంచిగా ఉండు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో, నేను పడుకుంటాను. నిద్ర రావట్లేదన్నా. తెల్లవారుగానే విడుదలవుతామని మనసులో ఉంటే ఎలా నిద్రపడుతుంది? మర్ద్ వగేరా, మర్ద్ వగేరా, మర్ద్ వగేరా. ఇంతవరకు విన్న వాదోపవాదాలు, సాక్షులు సమర్పించిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించిన సాక్షుల ద్వారా మరుదు, కాశీ, రాము, కుమార్, అరుణ్ మిగిలినవారు నేరస్తులేనని ఈ న్యాయస్థానం నిర్ణయిస్తోంది. ఏమయ్యా, ఈ శిక్షకు సంబంధించి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అయ్యా, నాకేమీ తెలీదయ్యా. నేనంతా నిజమే చెప్తున్నాను. అంతా తెలియక జరిగిపోయిందయ్యా. అయ్యా, దయచేసి మా శిక్షని తగ్గించారంటే చదువుకోవడానికి సాయం చేసిన వారు అవుతారయ్యా. నేరస్తులు జాతి పిచ్చితో దారుణంగా హత్య చేసి ఆధారాల్ని నాశనం చేయడం ఇదొక పెద్ద కుట్రగా భావిస్తున్నాము. కాబట్టి వీళ్ళకి కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. చదువుకోవాల్సిన వయసులో పాఠశాలలోని విద్యార్థుల మధ్య విషపూరితమైన కులకక్షలను ప్రేరేపించిన కాశీ వంటి ప్రముఖుల్ని సమాజ విద్రోహులుగా ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండేందుకు కాశీ, కుమార్, అరుణ్, రాము ఈ నలుగురికి కోర్టు శిక్ష విధించడమైనది. నేరస్తుల 5గురు కూడా నేరం చేసే ఉద్దేశంతో చట్టవిరుద్ధంగా కలుసుకోవడం శిక్షా చట్టం ప్రకారం 140 సెక్షన్లో 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, మారణాయుధాలను తమతో పాటు ఉంచుకున్న నేరానికై ఇండియన్ ఐపీసీ 142 సెక్షన్లో 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను, హత్య కోసం కుట్ర పనినందులకు ఇండియన్ శిక్షా విధానం కింద 120B, హత్య చేసిన నేరం 302 వంటి కేసులకి యావజ్జీవ శిక్షను, SC/ST వర్గభేదాల నిషేధం సెక్షన్ కింద 325 విభాగంలో తక్కువ జాతి వ్యక్తి కావడం వల్లనే హత్య చేసిన నేరం కింద మరో యావజ్జీవ శిక్ష విధించడమైనది. ఈ శిక్షలను మరుదు ఏకకాలంలో అనుభవించవలసిందిగాను మిగిలిన కాశీ,
అరుణ్, రాము, కుమార్ వీరంతా ఆ తరువాత అనుభవించవలసిందిగాను ఈ న్యాయస్థానం తీర్పివ్వడమైనది. మరియు ప్రభుత్వం అందించే ఏ సదుపాయాలు ఈ నలుగురికి వర్తించవని ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఇలా చూడు రాజా, నన్ను దాటి ఎవడూ నీ మీద చేయతలేడు, అర్థమవుతుందా? చచ్చే వరకు ఈ మధు నీకు తోడుగా ఉంటాడురా. విద్యార్థులందరూ మౌనం పాటించాలని మేమందరం అనుకువగా కోరుకుంటున్నాం. మన కాలేజీ మునుపటి విద్యార్థులు పట్టదారి కార్యక్రమానికి అతిథులుగా వచ్చినందుకు మన గవర్నమెంట్ ఆఫీసర్కి వందనాలు. సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. కాదు, రెండిటికి సంబంధం రెండిటికి లేదు. సంబంధం ఉందే. లేదు, ఉంది. నిన్ను అస్సలు మార్చలేం. నిన్ను కూడా ఎవడూ మార్చలేడే. నీకెవ్వరు మనసు అర్థం కాదురా. నువ్వు పిచ్చోడువిరా. నువ్వేనే పెద్ద పొగరబోతువి, లూజు మెంటల్. ఏంట్రోయ్ మళ్ళీ ఎదురికి గొడవ మొదలైందా? శ్రీను, నువ్వే చెప్పు శ్రీను. న్యూటన్ సిద్ధాంతానికి క్యాస్ థియరీకి సంబంధం ఉందా లేదా? ఉంది. ఇప్పుడేమంటావు చెప్పు. దీనికేమంటావు? వీడి మాటలు వింటుంటే మధునే యూనివర్సిటీ టాపర్ అవుతాడేమో. ఏ రాజా తెచ్చుకోలేడా? రాజా టీచర్ కొడుకు, మాస్టర్ కొడుకు ముద్దపప్పు. ఆ విషయం నీకు తెలీదా గాయత్రి?
వీడు కూడా ఈ మట్టిలో సాధించటానికి పుట్టినవాడే కదా. వీణ్ణి కూడా ఈ రాక్షసుడు కాసి కులాల ఉచ్చులో తోశాడు. తెలిసి ఒక హత్య, తెలిసే ఎన్నో హత్యలు. ఇన్ని హత్యలు చేసిన దానికంటే కాశీని కూడా చంపింది ఒక పెద్ద గొప్పతనం అనుకొని మళ్ళీ శిరచ్చాలకి వెళ్లే వీడు కాశీ లాంటి మరొకరిని చంపటానికి తిరిగి వస్తాడనే నమ్మకంతో రాబోయే తరానికి, మానవ సముదాయానికి ఈ చిత్రాన్ని